ఐటీ కార్యాలయంలో దిల్ రాజు విచారణ ముగిసింది. 2 గంటల పాటు దిల్ రాజును విచారించిన ఐటీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని దిల్ రాజుకు సూచించారు. కాగా గత వారం దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు వరుసగా 4 రోజుల పాటు సోదాలు జరిపారు. సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలని తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. తదుపరి విచారణకు సహకరించాలని దిల్ రాజుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, బషీరాబాద్ లోని ఐటీ కార్యాలయానికి దిల్ రాజు విచారణకు హాజరయ్యారు. 10:30 గంటల సమయాన విచారణకు హాజరైన దిల్ రాజు సుమారు 2 గంటల పాటు దిల్ రాజును ఐటీ అధికారులు విచారించారు. ఇప్పటికే గతంలో 4 రోజుల పాటు ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు దిల్ రాజుకు అనుబంధంగా ఉన్నటువంటి ఎస్విసి బ్యానర్ సంబంధించిన సంస్థపై ఐటీ దాడులు అయితే నిర్వహించారు. ఈ ఐటీ దాడుల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2021 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఐటీ బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గుల్ని కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ అధికారులు దిల్ రాజు నివాసంలో కీలకమైన పత్రాలను 4 రోజుల పాటు జరిపిన దాడుల్లో స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ స్వాధీనపరుచుకున్న డాక్యుమెంట్స్ అన్నింటి కూడా పరిశీలించిన ఐటీ అధికారులు దిల్ రాజును ఇవాళ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం, దిల్ రాజు ఇవాళ విచారణకైతే హాజరైన పరిస్థితి నెలకొంది. 2 గంటల పాటు ఐటీ అధికారులు అతన్ని విచారించారు. దిల్ రాజు కీలకమైన పత్రాలను తీసుకొచ్చి ఐటీ అధికారులకైతే సమర్పించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటానని, విచారణకు హాజరవుతానని కూడా దిల్ రాజు ఐటీ అధికారులకైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఐటీ సోదాలనేవి గతంలో జరిగిన నేపథ్యంలోనే హెచ్చుతగ్గులు బ్యాలెన్స్ షీట్ లో అవకతవకల నేపథ్యంలోనే దిల్ రాజును ఇవాళ విచారణకైతే పిలిచారు. అయితే సంక్రాంతికి వస్తున్నంతో పాటు మరో మూవీని కూడా ఏదైతే దిల్ రాజు నేతృత్వంలో గేమ్ చేంజర్ మూవీ కూడా వచ్చింది కాబట్టి భారీ బడ్జెట్ తో నెలకొన్న ఏదైతే నిర్మించినటువంటి సినీ నిర్మాత టార్గెట్ గా గతంలో ఐటీ సోదరైతే నిర్వహించిన నేపథ్యంలో వాటన్నిటికీ బడ్జెట్ ఎలా కేటాయించారు, వాటికి వచ్చిన కలెక్షన్లు అన్నింటినీ ఐటీ పన్నులకు సంబంధించి వాటి బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గులన్నిటి కూడా చూపించకపోవడంతో వాటన్నిటిని పూర్తిగా ఏదైతే హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ఐటీ అధికారులు ఇవాళ మరోసారి క్లారిఫికేషన్ కోసం దిల్ రాజును బషీరాబాద్ ఐటీ కార్యాలయానికి అయితే పిలిపించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇవాళ విచారణ పూర్తయింది. మరోసారి దిల్ రాజును కూడా ఐటీ అధికారులు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 5 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గులు గుర్తించిన నేపథ్యంలోనే మరోసారి ఐటీ అధికారులు అయితే దిల్ రాజును విచారణకు పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. చేత రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1 ఎస్సీలో అత్యంత వెనుకబడ్డ కులాలు, సంచార కులాలు 1%, గ్రూప్ 2 మాదిగ ఉపకులాలు 9%, గ్రూప్ 3 మాల ఉపకులాలు 5% కేటాయించారు. అసెంబ్లీలో కులగణనపై ఆమోదంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో రేషన్ రైస్ ను తరలిస్తుండగా సీజ్ చేశారు. ఏకొండూరు మండలంలోని గ్రామాల నుంచి సేకరించిన 2200 కేజీల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ ను ఇబ్రహీంపట్నంకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్ చేసి స్టేషన్ కు వాహనాన్ని తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, శ్వేత, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అక్రమ రేషన్ బియ్యం మాఫియాని అరికట్టేందుకు ప్రభుత్వం అయితే ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఏకొండూరుకి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి అక్రమ రేషన్ బియ్యం 2200 కిలోల బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడికక్కడ అక్రమ రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడానికి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి ఎక్కడా కూడా అడ్డుకట్టలు వేయకపోవడంతో దేశాలు తరలి వెళ్ళిపోవడము, పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో వారికి చేరకుండా దళారుల వ్యవస్థ అనేది ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశం పైన ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సర్కార్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో రాత్రి ఏదైతే ఇబ్రహీంపట్నంకి తరలిస్తూ ఏకొండూరుకి సంబంధించి టాటా ఏస్ వాహనంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఈ వెహికల్ కనిపించడంతో వెహికల్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అలాగే రేషన్ బియ్యానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా డ్రైవర్ నుంచి సరైన సమాధానం అనేది రాకపోవడంతో రేషన్ బియ్యం తరలింపు చేస్తున్నటువంటి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా ఆ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అలాగే ఇంకా ముందు అంటే గతంలో కూడా ఎక్కడికైనా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి డ్రైవర్ని, అలాగే ఎక్కడి నుంచి ఏదైతే ఏ రేషన్ డీలర్ దగ్గర నుంచి ఈ రైస్ తీసుకున్నారు అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకునే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పాలి. అయితే ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణాకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి అంటే అక్రమ రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యం ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా పేదలకు చేర్చాలి అనే అంశంతోనే ముందుకు వెళ్తున్నారు. అలాగే రేషన్ బియ్యం సరఫరాకి సంబంధించి ఎవరైనా కూడా ఎంత పెద్దవారు దాంట్లో ఉన్నా కూడా ఉపేక్షించవద్దు అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు సైతం దీనికి పైన ఉక్కుమాదం మోపేందుకు ఎక్కడికక్కడ అంటే గ్రామాల్లో అర్ధరాత్రి వేళ ఈ రేషన్ బియ్యం తరలింపు అనేది ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘాని కూడా ఈ రేషన్ డీలర్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే రేషన్ గోడౌన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గోడౌన్స్ సంబంధించినటువంటి గోడౌన్స్ వద్ద కూడా ప్రత్యేక నిఘాని అయితే పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే తనిఖీలు అయితే రెగ్యులర్ గా జరుగుతున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో రాత్రి జరిగినటువంటి సోదాల్లో భాగంగా 2200 కేజీల బియ్యం ఏదైతే ఉందో బియ్యాన్ని పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పుకోవాలి. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తురాలు సోమశెల్లి పడిపోయారు. రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు ఎండ వేడిమిని తాళలేక క్యూలైన్లో కళ్ళు తిరిగి పడిపోయారు. రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆ భక్తురాలు మైకం వచ్చి క్యూలైన్లోనే పడిపోయింది. దీంతో రెడ్ క్రాస్ సిబ్బంది సపర్యలు చేయడంతో భక్తురాలు కోలుకున్నారు. భక్తులకు 10 నిమిషాల పాటు సహకరిస్తారని మనం చేస్తున్నాం.
శ్రీ స్వామివారి రాజభోగం సందర్భంగా జస్ట్ 10 నిమిషాలు మాత్రమే చేపడుతున్నాయండి. భక్తులు 10 నిమిషాల పాటు సహకరిస్తారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీలోనూ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీలోనూ కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, ప్రస్తుతం కేబినెట్ సమావేశం ముగిసింది. ఏదైతే 10 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. కమిటీ హాల్లో సమావేశం సంబంధించి మొదలైంది. దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ప్రధానంగా కులగణనకు సంబంధించిన దానిపైన, అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ 2 అంశాలపైన కేబినెట్ లో చర్చించారు. కేబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ప్రారంభమైనటువంటి 1 నిమిషంకే వాయిదా పడింది. ఇక అసెంబ్లీతో పాటు మండలి కూడా. సో మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ తిరిగి ఉభయ సభలు ప్రారంభమైతే, అయితే ప్రధానంగా కేబినెట్ లో ఈ 2 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే 2 రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అయితే ఈ కులగణనకు సంబంధించిన లెక్కలు బయటకు తీశారు. సో ఆ లెక్కలకు సంబంధించిన విషయంలో 2 రోజుల నుంచి కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కులగణనకు సంబంధించిన రిపోర్ట్ పైన ప్రధానంగా కేబినెట్ చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి కూడా పూర్తిగా డెప్త్గా జరిగిన నేపథ్యంలో దానికి ఆమోదం తెలిపారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 గంటలకు అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ ఉంటుంది. చర్చ తర్వాత తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతారు. సో కీలకమైనటువంటి కేబినెట్ ఆమోదం అయితే ఈ 2 అంశాలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శ్వేత, సో ఈ 2 అంశాల గురించి కాకుండా ఇప్పుడు సర్వే ఒకటి, కులగణన సర్వే ఒకటి, ఎస్సీ వర్గీకరణ ఒకటి ప్రధానంగా చర్చ జరుగుతాయని అనుకున్నారు. అవే చర్చలు జరిగాయి. వీటితో పాటు ఎలాంటి చర్చలు జరిగాయి? ఇవాళ జరుగుతున్న ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 42% ఈసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని కోణంలోనే సమగ్ర కులగణన చేపట్టారు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ నేపథ్యంలోనే మనం చూసాం కేబినెట్ మీటింగ్ ఇవాళనే జరిగింది. అలాగే అసెంబ్లీలో చర్చ కూడా దీనిపై జరగబోతుంది. సో అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తీర్మానం చేసి కేంద్రాన్ని పంపుతారు. సో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిర్ణయం కావచ్చు, ఎటువంటి చట్టపరమైనటువంటి సమస్య లేకుండా స్థానిక సంస్థలు నిర్వహించేటువంటి కోణంలోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన అంశం ఆధారంగానే సమగ్ర కుల గణనతో పాటు అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశం పైన అయింది. అయితే వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపైన కూడా కేబినెట్ చర్చించారు. సో కీలకమైనటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీ బీజేపీ కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ను వాస్తవికంగా అసెంబ్లీలో చర్చించే అవకాశాన్ని బట్టి ప్రస్తుతం కేబినెట్ లో ఈ అంశానికి సంబంధించి ఆమోదం తెలిపింది. సో అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత దీనిపై కీలకమైనటువంటి తీర్మానం కూడా ఉంటుంది. శ్వేత, రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపుదారుల అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయానికి 10 నెలల సమయం పట్టిందా అని, అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశలో స్పీకర్ నిర్ణయం చెబుతారా అని ప్రశ్నించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచే చెబుతున్నారు. ఇక తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు అనర్హత వేటుపై హైకోర్టు స్పీకర్ కు సూచన చేసింది. సూచనలపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో
సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ ఫిరాయించారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ జనవరి 15న సుప్రీంకోర్టులో విడివిడిగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అసెంబ్లీ కార్యదర్శిని కనుక్కొని చెప్పండి అంటూ జస్టిస్ గవాయ్ న్యాయవాది రోహత్గిని ఆదేశించారు. 2 వారాల సమయం ఇవ్వాలని రోహత్గి విజ్ఞప్తి చేయగా, ఈ విషయాన్ని మాట్లాడడానికి మీరు హైదరాబాద్ వెళ్లి రావాల్సిన అవసరం లేదు కదా, ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు విచారించనున్న కేసుల జాబితా ప్రకారం ఈ కేసు ఫిబ్రవరి 10న మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీలపైన అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ 10వ తేదీకి వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారడంతో వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. ఇక మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడ్డం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ మొదటి నుంచి అంటోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని బీఆర్ఎస్ అంటోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఎలా పాల్పడుతోందా అన్న అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా గులాబీ పార్టీలోనే ఉంటారు అని అధిష్టానం భావిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. పార్టీని సైతం వచ్చే 5 ఏళ్ల పాటు కాపాడుకోవచ్చు అనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ముందుకు వెళ్తోంది. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఆ 10 చోట్ల బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై 14 నెలల నుంచి ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో చూపెడతారని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరు అనేది గులాబీ పార్టీలో టాక్. దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చర్చతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుందట. మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తామో లేదోనని సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రానుంది, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్న అంశాలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం త్వరలోనే తేలనుంది. తిరుమలేశుని తొలి గడప దేవుని కడపలో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సందర్భంగా అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథసప్తమి వేడుకలలో భాగంగా తిరుమల తొలిగడపైన
దేవుని కడపలో రథోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి జిల్లా వ్యాప్తంగానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఉదయం నుంచే కూడా రథాన్ని ఇక్కడ ఆలయం ముందర అలంకరింపజేశారు. అలాగే అక్కడ ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ఈ దేవుని గడపలో ఈ ఉత్సవమూర్తులను రథంలో ఊరేగిస్తారు. జిల్లాకు సంబంధించిన భక్తులు వేలాది మంది ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటల నుంచే ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఉత్తరం వైపున ఒక క్యూ లైన్ను, అలాగే దక్షిణం వైపున మరో క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తాగునీరు అలాగే ప్రసాదాలను కూడా అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ప్రత్యేకమైన ఏర్పాట్లతో అలాగే శాస్త్రానుగుణంగా ఇక్కడ దర్శనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రసాదాల పంపిణీ అలాగే దర్శనానికి వెళ్ళే భక్తులకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కూడా టీటీడీకి సంబంధించిన వేద పండితులు ఇక్కడ ఈ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మరి ఈ రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రథోత్సవంలో ఎంతమందిని బందోబస్తును ఏర్పాటు చేశారు, తొక్కిసలాట జరగకుండా ఏ రకమైన ఏర్పాట్లు చేశారు అన్న విషయాన్ని ఇక్కడ సిఐ ఓబ్లేస్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మా కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి జీవీజీ అశోక్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో, మా కడప డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మునుపటి రోజుల్లో చూస్తే ఇక్కడ మేము గ్రహించినది ఏమంటే ఈ రథోత్సవానికి వచ్చి రథం మీద దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేటోళ్ళు. దాదాపు ఒక 50% మాత్రమే దర్శనం అయ్యేది, మిగతా వాళ్ళంతా ఎనికి తిరిగిపోయేటోళ్ళు అనేది మేము గ్రహించడం జరిగింది. దాన్ని ఈసారి ఎట్లన్నా కానీ ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో పకడ్బందీ అంటే కడప టౌన్లో నుంచి వచ్చేటోళ్ళకి సపరేటమైన క్యూ లైన్, ఇటు పాత కడప సైడ్ నుంచి వచ్చేటోళ్ళకి సపరేట్ క్యూ లైన్, విఐపీస్కి సపరేట్ క్యూ లైన్ మెయింటైన్ చేసి సపరేట్గా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్ ఇది ఇవ్వడం అయింది. అందరికీ దర్శనం చేయించాలా, అందరూ హ్యాపీగా దర్శనం చేసుకొని దేవుని దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మేరకొని బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రధానంగా అంటే మాడవీధిలో రథం తిరిగేటప్పుడు తొక్కిసలాట జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అటువంటి సందర్భాలను పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు చేపట్టారు? దానికనే మేము రథానికి ముందు వైపు ఎడం వైపున ఒక సిఐ 2-3 ఎస్ఐలు, రైట్ సైడ్ ఒక సిఐ 2-3 ఎస్ఐలు రోపాట్స్ ఏర్పాటు చేసి అట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎవరైతే రథాన్ని ముందుకు తోడడానికి ఈ కట్టెలని వేస్తున్నారో వాళ్ళకు కూడా బ్యాక్ సైడ్ సపోర్టుగా వాళ్ళకు కూడా పబ్లిక్ ఎవరు పోకోకుండా ఒక సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో రోపార్టీస్ ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రతి భక్తునికి దర్శనం అయ్యేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా రథోత్సవం జరిగే సందర్భంలో రథం 4 మాడ వీధులలో వెళ్లే క్రమంలో అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను రోప్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని సిఐ చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ క్యూ లైన్లో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతసేపటి నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నారు? దర్శనం తొందరగానే జరుగుతుందా? తొందరగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది, ఏర్పాట్లన్నీ కూడా బాగానే అనిపిస్తున్నాయి. దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ల ఏర్పాట్లు అలాగే దర్శనం వెళ్ళేదానికి సౌలభ్యంగా ఉందని కూడా ఇక్కడి భక్తులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ రథోత్సవం సందర్భంగా రథంపైకి వెళ్ళి రథం పైన అలంకరించిన ఉత్సవ మూర్తులను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా క్యూ లైన్లో నిలబడి వెనుక నుంచి అలాగే ముందు నుంచి ఉత్తర భాగము అలాగే దక్షిణ భాగం నుంచి కూడా క్యూ లైన్లలో వచ్చి భక్తులు రథం పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని, శ్రీదేవి భూమిదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిగడపైన దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న రథోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతోందని చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే అది తాను చెప్పడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్న మాట అని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ప్రజాపాలన అంతమై ప్రజా ప్రభుత్వం వస్తుందని అంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్.
ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై అయితే ఆ అసెంబ్లీ సమావేశాల చర్చ ఏ విధంగా జరుగుతుంది ఏం లేదనేది రాకేష్ రెడ్డిని అడుగుతుంది. సార్, ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో 2 అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో మొదటి రోజు వాయిదా వేయడానికి మీరు ఎలా చూస్తారు? వీళ్ళకి ఎటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరుల మీద కావచ్చు, ఎటువంటి వీళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళ మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. ఇది ఒక మోసపూరిత చర్య ద్వారా, ఒక తప్పుడు సర్వే లెక్కల ద్వారా తెలంగాణ బీసీలను మోసం చేయడానికి ఆడిన ఒక నాటకం. ఈ నాటకంనే ఇప్పుడు ఏదో ఒక రకంగా మీకు అర్థమవుతుంది కదా, ఎటువంటి సన్నద్ధం లేదు, సమాయుత్తం లేదు. ఎప్పుడైతే నువ్వు మేనిఫెస్టో అధికారం రాకముందు డిక్లరేషన్ పెట్టి నువ్వు ఇప్పటివరకు సమాయత్తం కాకపోవడం, 4 రోజుల క్రితం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టింది దీని గురించి. 30 సెకండ్లు కూడా సమావేశాన్ని నడపలేని ప్రభుత్వం నైతిక అర్హత ఉందా? కాబట్టి ఇది నిజంగా ఇది ఒక ముసుగు, తెలంగాణ బీసీ సోదరుల పట్ల ఒక అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పంతుంది. సార్, ఈ మధ్య కొన్ని రూమర్లు వస్తున్నాయి, ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఏమన్నా ప్లాన్? వాళ్ళే అంటున్నారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు ఒకసారి అన్నాడు కోమటిరెడ్డి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని. అంటే మేము అన్నట్లేదు, అది వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రుల పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రి నువ్వు, కాబోయే ముఖ్యమంత్రి నువ్వని. కాబట్టి దాన్ని బట్టే ప్రజలు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఎట్లయినా సరే మేము కొంతమంది శాసనసభ్యుల అవమానాల బదులు పార్టీలకు అతీతంగా అనుకుంటున్నాం. పార్టీలకు ప్రమేయం లేకుండా ఎవరైతే ఈ ప్రభుత్వంతో అవమానాలు పాల్పొందుతున్నామో దానికి ప్రతీకారం సమాధానం ఇవ్వాలంటే ప్రజాస్వామ్యంగా గద్దె దించాలనుకుంటున్నాం. అంటే మీరు ఎవరైతే అవమానం పొందుతున్నారో వాళ్ళంతా ఒక కమిటీ ఏర్పడి ఒక అసెంబ్లీలో ఏమైనా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం? చర్చలు జరుగుతున్నాయి, దాని అవకాశం వచ్చినప్పుడు ఆ చర్చల్లో ముందుకెళ్తాం. ఒకవేళ రోజు లేట్ అవుతుండొచ్చు కానీ దేర్ होता लेकिन अंदर नहीं होता, कभी ना कभी इसको बदला लेके रहेगा हम लोग. అంటే ఎంతమంది అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది సపోర్ట్ చేసే అవకాశం? ఇప్పుడు మాకున్న లెక్క ప్రకారం సుమారు అందరం మనం అవమానాలు వెళ్తున్నాం. సుమారు 60-70 మంది ఉన్నాం. 60-70 మంది ఎమ్మెల్యేలు అయ్యేటట్టున్నారు అవమానాలు పొందిన వాళ్ళు. పార్టీలకు అతీతంగా ఇక్కడ మీరు పార్టీల ప్రమేయం తీసుకురాకూడదు. ఈ దుర్మార్గమైన మంత్రివర్గ సహచరుల కావచ్చు, ముఖ్యమంత్రి గారి చర్యల వల్ల కావచ్చు, పక్షపాత ధోరణి పరిపాలన వల్ల కావచ్చు, నిధులన్నీ కొన్ని ప్రాంతాలకే తీసుకోపోతున్నది కావచ్చు, తెలంగాణ ప్రజలకు నమ్మించి నట్టేట గొంతు కోసిన ప్రభుత్వం కావచ్చు, ప్రజలందరూ కూడా నిరాసక్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చెప్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, పార్టీలకు అతీతంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయమంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి సార్. ఈ 4 పార్టీల నుంచి మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు రావచ్చు? అయితే ఈ ఎమ్మెల్యే అంతా కలిపి ఒక కొత్త పార్టీ పెడతారా, లేకుంటే కొత్త కూటమి ఏమైనా పెట్టే అవకాశం? ప్రజాప్రభుత్వం, దాన్ని ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినామో ఫస్ట్ వాగ్దానాలు నెరవేరుస్తాం. ఇట్లా మాటలతో మోసం చేయకుండా ఏది తెలంగాణ ప్రజలకు వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేరుస్తాం. కనీసం గూడు గుడ్డ అన్నట్లు ఏదైతే ఫస్ట్ ఇల్లు కట్టించడము, పెన్షన్లు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడము, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడము, పాఠశాలలో మౌలిక వసతులు పెంచడము, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించడము, దాంట్లో మౌలిక వసతులు పెంచడము, పేదలకు మెడిసిన్స్ ఇవ్వడము, అంటే ఏదైతే నిజమైన పేదలకు, విద్యార్థులకు, మహిళలకు, రైతులకు ఏదైతే కావాలో ఆ నిజమైన ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సార్, ఈ ప్రజాపాలన అనే వీళ్ళు కూడా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏవైతే చెప్తున్నారో అదే చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు. దానికి ఏంటి? అదే 14 నెలల ప్రజాపాలనలో ఒక ఇల్లన్న కట్టించారా రుజువు చూపియండి, ఒక కొత్తగా పెన్షన్ ఇచ్చారా రుజువు చూపియండి, ఒక రేషన్ కార్డు ఇచ్చారా చూపియండి. కాబట్టి ఎటువంటిది లేకుండా మళ్ళీ పోలీసు జులుముతోని విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసుకుంటా రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్న ప్రభుత్వం ఇది. ఇవన్నీ ప్రజలలో ఒక నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళందరి నిస్పృహను పారదోలాలంటే పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాలు ఉన్న ఎమ్మెల్యేలం మరియు అవమానాలు పొందుతున్న ఎమ్మెల్యేలం, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని లేకుండా అందరం కలిసి ప్రజాప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజల బాగోగులే ముఖ్య మేనిఫెస్టోగా ముందుకెళ్ళి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో త్వరలోనే చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది అవమానాల పాలవుతున్నారు కదా, అవమానాల పాలవుతున్న వాళ్ళందరితో ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి ద్వారా మేము ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో రామకృష్ణ, HMTV, హైదరాబాద్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్గా ఆసి మునికృష్ణ గెలుపొందారు. మునికృష్ణకు 24 ఓట్లు, వైసీపీ అభ్యర్థి భాస్కర్కు 21 ఓట్లు వచ్చాయి. సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో నేటికి వాయిదా పడింది. తిరుపతి నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను సగం మంది హాజరు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మంది మాత్రమే రావడంతో కోరం లేదని సోమవారం అనివార్యంగా ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆర్సి మునికృష్ణను డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టుగా ప్రకటించారు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు సోడి ఉంగా, హేమల భీమాలు చింతూరు ఓఎస్డీ జగదీష్ ఆడహల్లి ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు. ఉంగపై ప్రభుత్వం 4 లక్షల రివార్డును ప్రకటించగా భీమాపై ప్రభుత్వం 1 లక్ష రివార్డు ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.